హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ హరీష్. మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉండాలి. ఇన్ కేస్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ లేకుండా కూడా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మనం చూద్దాం. మనం ఫస్ట్ డిజియాత్రాని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ విధంగా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీ లాగిన్ అయిన తర్వాత మీ బయోమెట్రిక్ యాడ్ చేసుకోవాలా వద్దా అని అడుగుతుంది. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. దాని తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ క్రెడెన్షియల్స్ అని అడుగుతుంది. మీ క్రెడెన్షియల్స్ త్రూ కంటిన్యూ విత్ డిజిలాకర్ ఆర్ త్రూ విత్ ఆధార్ అని అడుగుతుంది. నేనైతే నా క్రెడెన్షియల్స్ అనేది డిజిలాకర్ ద్వారా కంటిన్యూ చేసుకున్నాను. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని, తర్వాత క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ నెంబరు అండ్ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత మీ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. దాని తర్వాత మీ డిజిలాకర్కి ఉన్న 6 డిజిట్ పిన్ ఏంటి అని అడిగితే అది ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. మళ్ళీ కంటిన్యూ కొట్టిన తర్వాత ఈ విధంగా మీది డిజిలాకర్లో ఏవేవైతే యాడ్ అయ్యి ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్నీ చూపెడుతుంది. నాదేమించి ఆధార్ కార్డు, పాన్ కార్డు యాడ్ అయ్యి ఉన్నది కాబట్టి ఆ 2 టిక్ మార్క్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ అలౌ చేయమని అడుగుతుంది పర్మిషన్. మీరు అలౌ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది, నెక్స్ట్ పేజ్కి. ఆ విధంగా మీ ఆధార్ డీటెయిల్స్ వస్తాయి. మీ ఆధార్ నేమ్, మీ ఫోటో, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. దానికి ప్రొసీడ్ కొట్టండి. ఓకే అయితే దాని తర్వాత మీకు సెల్ఫీ తీసుకోమని అడుగుతుంది. మీరు ఓకే కొట్టి మీ సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ తీసుకున్న తర్వాత మీ ఫోటో అక్కడ అప్లోడ్ అయిపోయి దాని తర్వాత మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ, ఆధార్ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. అది మీది ఓకే అంటే ప్రొసీడ్ చేసి ఈ విధంగా వస్తుంది. తర్వాత బోర్డింగ్ పాస్ యాడ్ చేయమని అడుగుతుంది. మీరు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఎంట్రన్స్లో మీ బోర్డింగ్ పాస్ తీసుకుని దాంట్లో ఫోటో తీసుకుని అప్లోడ్ చేస్తే మీకు డిజియాత్ర అనేది రెడీ అయిపోతుంది. తర్వాత డిజియాత్రకి సపరేట్గా లైన్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. సో ఆ లైన్ ద్వారా మీరు వెళ్తే మీ ఫేస్ స్కాన్ చేసి మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.